హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం ఆనపకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఆనపకాయ అనగానే కర్రీ తినడానికి చాలామంది ఇష్టపడరు కదా. నేను చేసే విధంగా చట్నీ చేసుకుని తింటే ఇడ్లీలో, దోశలో, చపాతీలో కానీ, రైస్లో కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. దీనికి నీట్గా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నేను చూపించిన విధంగా చేయండి. దీంట్లో ఆనపకాయలో 92% వాటర్ ఉంటుందండి. ఇది కడుపులో మంట, యాసిడిటీ అలాంటివి తగ్గిస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తుందండి. చాలామంది ఆనపకాయ అనగానే ఇష్టపడరు, కానీ ఈ చట్నీ ఇలా చేసుకుని తింటే ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. నేనైతే ఆయిల్ వేసుకుని ప్యాన్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అందులో వేసి ముందు వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారా, ఇలా బాగా వేగిన తర్వాత ఆనపకాయ స్మెల్ తెలియకుండా ఉండడానికి నేను ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఒక పెద్ద సైజు టమాటా కూడా యూస్ చేస్తున్నానండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఇది వేసుకోవాలి. ఒక టమాటా కూడా అందులో వేసుకోవాలి. మీకు ఇది బాడీలో హీట్ని కూడా తగ్గిస్తుందండి. ఆనపకాయ బీపీ కంట్రోల్ చేస్తుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. ఈ ఫైబర్ గుండెకి చాలా మంచిది. చాలామంది ఆనపకాయ తినరు. ఆనపకాయ జ్యూస్ తాగినా కూడా చాలా మంచిదండి. మామూలుగానే ఉంటుంది, కీరా జ్యూస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చాలా మంచిది హెల్త్కి. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. ఇదిగోనండి, ఇందులో టమాటా, కొత్తిమీర వేసాం కదా, ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత దీన్ని చల్లారబెట్టాలండి కాసేపు. ఇందులో ఉన్న వేడంతా పోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఇది వేసుకోండి. వేసుకుని మనం రైస్లో కూడా యూజ్ అయ్యేలాగైతే కొంచెం మెత్తగా కాకుండా నార్మల్గా పట్టాలి. నేను వీడియోలో చూపిస్తాను మిక్సీ ఎలా పట్టాలో. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం, ఇదిగోండి ఇలా చూడండి. నేను ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకుంటే రైస్లోకి, టిఫిన్లోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో సాల్ట్ కూడా వేయాలండి. నేను చూపించలేదు మీకు వేయటం. మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం నార్మల్గా పోపులు ఎలా తాలింపు పెడతామో, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు అయిపోయిన తర్వాత ఇది అందులో వేసేయడమే. ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఈసారి ఆనపకాయ తెచ్చుకున్నప్పుడు. మేమైతే ఇంకా కర్రీ మానేసాం. ఇలా చట్నీ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. టిఫిన్స్లోకి, రైస్లోకి కూడా యూజ్ అవుతుంది. ఇలా అయితే మా వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోకుండా. పోపులు అయితే గోల్డ్ కలర్లో వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆనపకాయ చట్నీ, ఇందులో ఆ పోపులు వేయడమే. ఇప్పుడు మనకి ఆనపకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు చిన్న కామెంట్ కూడా పెట్టండి. సపోర్ట్ చేయండి నాకు. బాయ్.